అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఆనంద్కి ఆ టీం అందరికి కూడా కృతజ్ఞతలు. చాలా నుంచి అడుగుతున్నాడు ఆనంద్, టైం కావాలి, గిరిజన సమస్యల మీద, భూభారతి గిరిజన భూమి హక్కుల మీద ఎట్లాంటి ప్రభావం ఉంటుంది, గిరిజనుల యొక్క భూమి హక్కులను సాధించుకోవడానికి భూభారతి ఎట్లా ఉపయోగపడుతుంది, దాని మీద కొంత చర్చించుకుంటాము, మాట్లాడడానికి రమ్మని అడుగుతుండే. సో ఈరోజు కుదిరింది. చాలా శ్రమపడ్డాడు ఆనంద్ కాబట్టి థ్యాంక్స్ ఆనంద్. ఎందుకంటే ఇట్లాంటి ఇనిషియేటివ్ జరగాలి, గిరిజనుల పక్షాన చాలా ఎక్కువ జరగాలి. ఇప్పుడు మామూలుగా భూభారతి చట్టం మీద ఎక్కడెక్కడో చర్చ జరగటం, అవగాహన సదస్సులు జరగటం వేరు, గిరిజనుల కోసం ప్రత్యేకంగా జరగటం వేరు. బహుశా ఏప్రిల్ 14 నుంచి ఇప్పటిదాకా గిరిజనుల కోసం ప్రత్యేకంగా జరిగిన కార్యక్రమం ఇదే అయి ఉంటుంది భూభారతి పైన. చాలా సంతోషం ఈ కార్యక్రమం నిర్వహించినందుకు. మనం దీన్ని 2 భాగాలుగా విభజించి చూడాలి. ఒకటి, భూభారతి చట్టం గిరిజనుల యొక్క హక్కులని కాపాడుకోవడానికి ఏ విధంగా పనికొస్తుంది, పోయిన హక్కులు తెచ్చుకోవడానికో లేదా హక్కులు ఉన్న వాళ్ళకి రికార్డ్ చేసుకోవడానికి ఎట్లా ఉపయోగపడుతుంది ఒక పాత్ర. రెండోది, ఈ భూభారతి వల్ల ఎక్కడన్నా మిగతా హక్కులకు భంగం కలుగుతుందా, మిగతా చట్టాలకు దీనికి ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా అనేది అది అంశం 2 చూద్దాం. దీంట్లో ఈ రెండింటి గురించి మాట్లాడే ముందు మనం అందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, భూభారతి అనే చట్టం ఎవరికైతే భూమి హక్కు ఉంటుందో వాళ్ళ హక్కులని రికార్డు చేసే చట్టం మాత్రమే. ఇది హక్కులు ఇచ్చే చట్టం కాదు. సెటిల్మెంట్ చట్టం హక్కులు ఇచ్చే చట్టం, ఆర్ఓఎఫ్ఆర్ చట్టం హక్కులు ఇచ్చే చట్టం, ఎల్టీఆర్ చట్టం హక్కులు పోతే తిరిగి తెప్పించే చట్టం, ఆర్ఓఆర్ చట్టం హక్కులని గుర్తించే చట్టం, రికార్డు చేసే, గుర్తించుకుంటూ కాదు, హక్కులని రికార్డు చేసే చట్టం. అంటే ప్రభుత్వం దగ్గర ఆ ఊర్లో ఎవరెవరికి భూమి ఉండి హక్కులు ఉంటే ఆ హక్కులను రికార్డు చేసుకుంటారు. ఇక్కడ రికార్డ్ అయిన వాళ్ళకి ఒక ఆధారం కింద మీకు ఒక పుస్తకం ఇస్తారు. మనం ఎట్లయితే బ్యాంకులోకి పోయి ఒక అకౌంట్ ఓపెన్ చేసి ఓ 1000 రూపాయలు అలా జమ చేసినాం అనుకో, మన పేరుతో ఒక అకౌంట్ ఓపెన్ అవుతుంది, మనకు ఒక ఖాతా నెంబర్ ఇస్తారు, మనకు ఒక పాస్ పుస్తకం ఇస్తారు, మన పాస్ పుస్తకంలో ఆ 1000 రూపాయలు రాస్తారు, నీకు 1000 రూపాయలు అకౌంట్లో ఉన్నాయి అని. ఈ మధ్యలో పాస్ పుస్తకంతో పాటు ఒక క్రెడిట్ కార్డు లేకపోతే ఏటీఎం కార్డు, ఓ చెక్ బుక్ కూడా ఇస్తారు. మనకి ఇష్టమైన పద్ధతిలో మళ్ళీ అలాగే విత్డ్రా చేసుకోవచ్చు. ఈ ఆర్ఓఆర్ చట్టం కూడా ఎవరెవరికైతే ఆ ఊళ్ళో భూమి ఉందో ఆ భూమి ఉన్న వాళ్ళందరికీ ఒక ఖాతా నెంబరు, వాళ్ళ పేరుతోటి రెవెన్యూలో ఒక ఖాతా ఓపెన్ అవుతుంది. ఆ ఖాతాలో మీకు ఎంత భూమి ఉందో రాస్తారు, ఏ సర్వే నెంబర్లు ఉంది, ఎంత ఉంది. మీకు హక్కు ఉన్న వాళ్ళే రాయాలి, దాంట్లో హక్కు లేని వాళ్ళు రాయకూడదు, వివాదాలు ఉంటే రాయకూడదు. ఒకసారి అందులో రాసిన తర్వాత ఒక పుస్తకం వస్తుంది. ఈ విధానాన్ని మనం ఇప్పుడు కొత్తగా పాటించట్లా. 1936లో నిజాం జమానాలో మొట్టమొదటిసారిగా ఈ సిస్టమ్ మనం ఫాలో అవుతున్నాం. ఈ సిస్టమ్ రాకముందు ఏముండే, పన్ను కట్టిన రసీదే మనకు హక్కు, పన్ను కట్టినము రసీదు జేబులో పెట్టుకుంటే ఇదే మనకు ఆధారం కింద పనికొచ్చేది. ఇంకొంచెం వెనక్కి వెళ్ళి చూస్తే రసీదుతో కూడా పనిలేదు, దున్నుకుంటే మనదే భూమి, ఎవరు దున్నుకుంటే వాళ్ళదే భూమి. ఇప్పుడు ఎవరు దున్నుకుంటే వాళ్ళదే భూమి అనే దశ నుంచి పన్ను ఎవరు కడితే ఆ భూమి వాళ్ళదే అనే దశకు వచ్చినాం. పన్ను ఎవరు కడితే ఆ వాళ్ళదే భూమి అనే దశ నుంచి మీ భూమి అయితే మీ పేరు ఆర్ఓఆర్లో ఉండాలి అనే దశకు చేరుకున్నాం. 36లో ఒక చట్టం, 48లో ఒక చట్టం, 71లో ఒక చట్టం, 2020లో ఒక చట్టం, ఇప్పుడు 25లో ఒక చట్టం వచ్చింది. ఏముండే రికార్డు, కాస్రాపాని అని ఒక రికార్డు ఉండే, పాత రికార్డు, అది కూడా హక్కుల రికార్డే. దాని తర్వాత 1B అని ఒకటి ఉండే, అది పోయి పోయినసారి ప్రభుత్వంలో ధరణి అని ఒక హక్కుల రికార్డు వచ్చింది. ఇప్పుడు ధరణి పోయి భూభారతి వచ్చింది. అక్కడ కాసరాపహాని అయినా లేకపోతే 1B అయినా ధరణి అయినా భూభారతి అయినా హక్కుల రికార్డు పుస్తకం. అది కంప్యూటర్లో ఉండొచ్చు, రాతపూర్వకంగా ఉండొచ్చు. ధరణి వచ్చేంత వరకు రాతపూర్వకంగా ఉండే, 1B కాగితం మీద ఉంది, కాస్రాపహాని కాగితం మీద ఉంది. ధరణికి వచ్చినాక కంప్యూటర్ వచ్చింది, ఈ కంప్యూటరే కొనసాగుతుంది. సో ఇప్పుడు 6 చట్టంలో ఎవరి పేర్లు ఉండాలి, నిజమైన హక్కుదారుడు ఎవరు ఉంటారో వాళ్ళ పేరే రికార్డులో కనపడాలి, రికార్డులో ఉన్న వాళ్ళకే పాస్ పుస్తకం రావాలి. దురదృష్టం ఏంటంటే పరిస్థితి అట్లా లేదు. 71 చట్టం కింద లేదు, 2020 చట్టం కింద కూడా లేదు. 71 కొంత మెరుగ్గా ఉండే. 2020 చట్టం వచ్చినాక ఏమొచ్చింది ఇబ్బంది, 2020 అక్టోబర్ 29వ తారీఖున కొత్త ఆర్ఓఆర్ చట్టం అమల్లోకి వచ్చింది. కొత్త హక్కుల రికార్డు మొదలైంది, ధరణి పేరుతోటి కొత్త రికార్డు మొదలైంది. ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఆర్ఓఆర్లో ఎవరి పేరు ఉండాలి, ఏ ఊళ్ళో ఎవరికి భూమి ఉంటే ఆ భూమి యజమాని పేరు మాత్రమే రికార్డులో రావాలి, ఎంత భూమి ఉంటే అంతే రావాలి, ఏ సర్వే నెంబర్లో ఉంటే ఆ సర్వే నెంబరే రావాలి, వాళ్ళకి ఎట్లొస్తే అదే రాసి ఉండాలి. వారసత్వం వస్తే వారసత్వం రాయాలి, కొనుగోలు అంటే కొనుగోలు రాయాలి, లేకపోతే ఇంకో రకంగా వచ్చుంటే ఆ ఏ రకంగా భూమి వస్తే ఆ రకం అసైన్మెంట్ అయితే అసైన్మెంటు, ఇనాం అయితే ఇనాం పట్ట రాయాలి అక్కడ.
కానీ మనం 2020లో ధరణి వచ్చినప్పటి నుంచి గడిచిన 5 ఏళ్ళు గంట ఏప్రిల్ 14వ తారీఖున భూభారతి చట్టం వచ్చే నాటికి తెలంగాణ రాష్ట్రంలో గిరిజన ప్రాంతాల్లో కావచ్చు బయట అంతా కలుపుకొని 23 లక్షల మంది మాకు ధరణి రికార్డులో సమస్యలు ఉన్నాయని దరఖాస్తు పెట్టారు. పెద్ద నెంబర్ కదా. అసలు ఉన్నోళ్ళే 54 లక్షలు 55 లక్షలు. తెలంగాణ ఏర్పడే నాటికి భూ యజమానుల సంఖ్య, వ్యవసాయ భూములు కలిగి ఉన్న వాళ్ళ సంఖ్య అందాజాగా ఒక 54 లక్షలు. అది కాస్త గడిచిన 10 ఏళ్ళుగా 64 దాకా పెరిగింది. ఎందుకంటే ఇక రైతు బంధు వస్తుందనో లేకపోతే రైతు బీమాలు ఉన్నాయనో చిన్న చిన్న యాక్సిడెంట్లు కొనుక్కొని పట్టాలు తెచ్చుకున్నారు కాబట్టి పట్టాదారుల సంఖ్య ఇంకో 10 లక్షలు పెరిగింది. మరి ఉన్న 54 లక్షలలో 23 లక్షల మంది భూ యజమానులు ఈ రికార్డుతో మాకు సమస్య ఉంది అని దరఖాస్తు పెట్టుకున్నారు. ఎందుకు పెట్టుకున్నారు? మాకు భూమి ఉంది, కొత్త పుస్తకం రాలేదనో, కొత్త పుస్తకం వచ్చింది, మా సర్వే నెంబర్ మాయమైంది, 4 నెంబర్ల భూమి ఉంటే 3 నెంబర్లే వస్తున్నాయి, 3 ఎకరాలు ఉంటే అర్ధ ఎకరం పోయింది ఇళ్ళకెళ్ళి, నాది పట్టా భూమి అయితే వాడు ప్రభుత్వ భూమనో భూదానో రాశాడు, నాకు వారసత్వంగా భూమి వస్తే కొనుగోలు అని రాశారు, కొనుగోలు వస్తే వారసత్వం రాశారు. ఇట్లాంటి చాలా పొరపాట్లు జరిగినాయి. మరి ఈ సమస్యను ఎవరు పరిష్కారం చేయాలి? ఇప్పుడు మీ దగ్గర మీరు ఒక లెక్కల పుస్తకం రాసుకుర్రు, మీ దగ్గర జమా ఖర్చులు రాసుకుంటారు, మీ దగ్గర ఎవరికి మీరు సబ్బు కొనుక్కున్నారా లేకపోతే ఇంక బియ్యం కొనుక్కున్నారా, నెల ఖర్చులు ఏంటి అనేది ఒక పుస్తకం రాస్తున్నారు. మీ జమా ఖర్చుల పుస్తకంలో సునీల్కి 100 రూపాయలు అప్పించినట్టుగా రాసుకున్నారు, మీ పుస్తకంలో ఇచ్చుంటారు. మీరు ఇచ్చింది 50 రూపాయలే, కానీ మీ పొరపాటున అందులో 100 రూపాయలని రాశారు. నాకు ఇచ్చింది 50, నీ పుస్తకంలో 100 ఉంది. నీ పుస్తకంలో 100 ఉంటే ఇప్పుడు నేను అడుగుతా, నాకు 100నే కావాలని అడుగుతావు నువ్వు తిరిగి ఇవ్వాలన్నప్పుడు. నీ పుస్తకంలో తప్పు జరిగింది అంటే ఎవరు సరిదిద్దాలి? సరే నేను వచ్చి వాదిస్తా, 50 కాదు 100 కాదు 50 అని వాదిస్తా, ఇంకేదో చేస్తా. అల్టిమేట్గా ఈ పుస్తకంలో, నీ పుస్తకంలో, నీ జేబులో ఉన్న పుస్తకంలో నువ్వు తప్పు రాసుకుంటే నేను ఎవరు దిద్దాలి? నువ్వే దిద్దాలి కదా. నీ పుస్తకం, నీ జేబులో పుస్తకం. మరి ఇప్పుడు 6 అనే పుస్తకం రాసేది ఎవరు? రెవెన్యూ అధికారి రాస్తాడు. ఎందుకు రాస్తాడు? ఒకప్పుడేమో పన్ను వసూలు చేస్తానని రాసుకుంటాడు. ఇప్పుడు ఎందుకు రాస్తున్నారు? రైతుకు రైతు బంధు ఇవ్వడానికో, రైతు భరోసానో, రైతు బీమానో, లేదా మనం రైతు పోయి బ్యాంకులో లోన్లు తెచ్చుకోవడానికో, లేదా రైతు అమ్ముకోవడానికి సాక్ష్యంగా పనికి రావడానికో ఒక ఆధారంగా రెవెన్యూ అధికారి రాస్తున్నాడు. రాయడంతో పాటుగా సరే ఈ లెక్కల పుస్తకంలో రెవెన్యూ అధికారి రాసి ఈ రికార్డుకి ఆయన గ్యారంటీ ఇస్తాడా? ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుందా? 6 వారికి ఈ పుస్తకంలో సునీలు 4 ఎకరాల యజమాని రాసుంటే 4 ఎకరాల పొలం సునీల్కి ఉంది అని ఈ కాగితం గ్యారంటీ ఇస్తుందా? ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుందా? పోనీ ఈ రికార్డు ఏమన్నా ఫైనలా? కాదుగా. ఇప్పుడు ఆమె రాసుకుంది నాకు 100 రూపాయలు ఇచ్చినా అని, 100 రూపాయలు నాకు అప్పించినట్టుగా ఆ కాగితం ఫైనలా? కాదు చట్టం దృష్టిలో. మిగతా సాక్ష్యాలు ఉండాలి. ఇప్పుడు ఈ రికార్డు ఏమో ఫైనల్ కాదు, ఈ రికార్డుకు గవర్నమెంట్ గ్యారంటీ లేదు, ఈ రికార్డు రాసేది రెవెన్యూ అధికారి. మరి తప్పు జరిగితే ఎవరు సవరించాలి? రెవెన్యూ అధికారి సవరించాలి. దురదృష్టం ఏంటంటే ధరణిలో లేదు లెక్కలు నేను రాస్తా, తప్పులుంటే కోర్టుకు పో అన్న చట్టం. నీ పేరు తప్పు పడితే కూడా కోర్టుకు పో, నీకు అరెకరం తగ్గి. ఇప్పుడు ఈయన పేరు మీద, మీ పేరేంటి? చోడేష్. మీ పేరుతో నా భూమి 2 ఎకరాలకి 1 ఎకరం తప్పుగా మీ పేరు మీద పడింది మీ ఖాతాలో. మీరు వచ్చి చెప్తారు సార్ అది నాది కానే కాదు, సునీల్దే, ఆ సార్దే భూమి, మీరు తిరిగి ఆయన అకౌంట్లో వేయండి అని మీరు తహసీల్దార్ని అడిగిన అనుకో, తహసీల్దార్ ఏం చెప్తారు తెలుసా? నా చేతిలో ఏం లేదు, ఆయన మళ్ళీ అమ్ముతాడు 1/2 ఎకరం, నువ్వు కొనుక్కో, కావాలంటే ఆయన డబ్బులు ఇవ్వలే కానీ రిజిస్ట్రేషన్ ఫీజు కట్టి నీ పేరు మీద మళ్ళీ రాయించుకో అంటాడు. అది ధరణి చట్టంలో ఉన్న ఒక పెద్ద పొరపాటు. ఇక రెండవది, తెలంగాణ సమాజంలో మరీ ముఖ్యంగా గిరిజన సమాజంలో వెనుకబడిన ప్రాంతాలలో, అది మైదాన ప్రాంతంలో కూడా నిన్న మొన్నటి దాకా భూమి విలువలు చాలా తక్కువ. 2004 వరకు భూమి విలువలు ఎంత? 1,00,000 రూపాయలు పెడితే మంచి పంట పొలం వచ్చేది. మూడు పంటలు పండే చెరువు కింద పొలం కొనుక్కోవచ్చు. 30,000 పెడితే ఎక్కడన్నా చిలక కొనుక్కోవడానికి ఉండే 2004 కంటే ముందు. అప్పుడు రిజిస్ట్రేషన్ ఫీజు ఎవరు కడతాడు, స్టాంప్ డ్యూటీ ఎవరు కడతారు, చాలామంది ప్రొసీజర్ అందరూ ఎట్లా కొనుక్కున్నారు? తెల్ల కాగితాల మీద రాసుకొని, స్టాంప్ కాగితాల మీద రాసుకొని, అగిపెట్టి వెనకాల, సిగరెట్ పెట్టుకెళ్ళి వెనకాల కూడా రాసుకోరు. నేను 2 ఎకరాలు అమ్ముతా, నువ్వు కొనుక్కుంటావు, 1000-2000 ఇస్తావు, నీకు భూమి ఇచ్చేస్తా, గదే కాగితం ఉంటుంది. ఇవన్నీ రికార్డుకి ఎక్కాలంటే చట్టం ఏమనేది? రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే నేను రికార్డుకి ఎక్కిస్తాను చట్టం చెప్తుండే. రిజిస్ట్రేషన్ ఎక్కడ లేదు కదా. వీళ్ళకి వెసులుబాటు కల్పించింది పాత 6వ చట్టం. అట్లా కల్పించిన వెసులుబాటు ఆధారంగా 2020లో ధరణి చట్టం వచ్చినప్పుడు ఎవరెవరైతే సాదా బైనామాల ద్వారా కొనుక్కున్నారో మీరు దరఖాస్తు పెట్టండి, మేము పట్టాలు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. కానీ చెప్పనైతే చెప్పింది, దరఖాస్తులు తీసుకుంది, 10 లక్షల దరఖాస్తులు వచ్చినాయి. మరి తీరా పట్టాలు ఇవ్వండి అంటే చట్టంలో నియమం లేదు కాబట్టి హైకోర్టు స్టే ఇచ్చింది. ఎవరో వెళ్ళి ప్రజా ప్రయోజనాల వాద్యం వేశారు కోర్టులో. అయ్యా మీరు వీళ్ళేమో 10 లక్షల దరఖాస్తులు వచ్చినాయి, అందరికి పట్టాలు చేస్తామంటున్నారు, ఏ చట్ట ప్రకారం చేస్తారని అడిగితే కోర్టు ముందర సమాధానం లేదు. ధరణి చట్టంలో నిబంధన లేదు.
కాబట్టి ఆ 10 లక్షల దరఖాస్తులు ఈ రోజు కూడా పెండింగ్లో ఉన్నాయి. మరి దానికి ఎవరు పరిష్కారం చూపాలి? ఇది రెండోది. ఇక మూడోది, నాకు భూమి ఉంది, పుస్తకమే రాలేదు, నేను దున్నుకుంటున్నా, నా పాత చట్టం కింద 2 పుస్తకాలు ఉన్నాయి, పాస్బుక్, టైటిల్ డీడ్ ఉంది, లేదా అంతకు మునుపు ఉన్న తోక పుస్తకం ఉంది, కానీ ధరణి పుస్తకం రాలేదు. అట్లా 18-20 లక్షల ఎకరాలు ఉంటాయి. ఇప్పుడు ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం చూపటానికి భూభారతి చట్టం వస్తుంది. ఇలా చాలా అంశాలు ఉన్నాయి, మళ్ళీ వీలుంటే కొన్ని మాట్లాడే ప్రయత్నం మళ్ళీ చేస్తా. ఈ మూడే ఎందుకు చెప్పినానంటే, ఈ రోజున మైదాన ప్రాంతంలో ఏమి భూమి సమస్యలు ఉన్నాయో గిరిజన ప్రాంతాలు అవే ఉన్నాయి, ఇంకొంచెం తీవ్రంగా ఉన్నాయి. ఇప్పుడు పుట్టల భూపతి గ్రామంలో పోయి మనం ఈ బూరికాల ప్రక్షాళన చేశాం. పాకాల చెరువు ఆనుకొని ఉంటుంది, ఒక మారుమూల ఏటూరు నాగారం ఏజెన్సీ ప్రాంతంలోని 101 గిరిజన కుటుంబాలు ఉండే చిన్న గ్రామం, 500 ఎకరాల రెవెన్యూ భూమి. మేము వెళ్ళి ఆ రోజు బూరికల 2017 కంటే ముందు మాట చెప్తున్నాను నేను, బూరికల ప్రక్షాళన జరగకముందు మేము చేసిన ప్రక్షాళన. ఉన్న కుటుంబాలే 101 కుటుంబాలు, ఒక్క కుటుంబానికి కూడా రికార్డు సరిగ్గా లేదు. చచ్చిపోయిన తాత పేరో ముత్తాత పేరో రికార్డులు ఉంది, వీళ్ళ పేరు మీద పుస్తకమే లేదు. 6 వాళ్ళ వీళ్ళ రికార్డుకి ఎక్కలేదు. దాన్ని అంతా ప్రక్షాళన చేసి ఎవరికైతే భూమి ఉందో వాళ్ళకి పట్టాలు ఇప్పించి వాళ్ళ చేతికి ఒక రెవెన్యూ రికార్డు కిట్టు చేతిలో పెట్టాం. ఇప్పుడు ఆ ఊళ్ళోకి బ్యాంకులు పోయినాయి, రుణాలు ఇచ్చినాయి, వాడు అప్పు బయట తెచ్చుకోకుండా బ్యాంకులో తెచ్చుకోగలుగుతున్నాడు, నా చేతిలో పుస్తకం ఉందని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాడు. వాళ్ళ భూమికి మేము సర్వే చేసి అద్దురాలు కూడా పాతాం. ఇప్పుడు భూభారత్లో జరగాల్సింది ఏంటంటే, ఎక్కడైతే గిరిజన ప్రాంతాలలో భూమి ఉండి రికార్డుకు ఎక్కకనో, రికార్డులో తప్పులు జరిగి ఉండటమో, ఈ సమస్యల పరిష్కారానికి ఇప్పుడు భూభారతి ఒక అవకాశం కల్పిస్తుంది. మనం కాసేపు ఎల్టీఆర్ని మర్చిపోదాం, కాసేపు సెటిల్మెంట్ చట్టాన్ని మర్చిపోదాం, కాసేపు ఫారెస్ట్ ROFR చట్టాన్ని మర్చిపోదాం. అవన్నీ వేరు, అవి చాలా కీలకమైనవి, అవి కూడా మాట్లాడదాం. కానీ మనం ముందు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏ వివాదము లేకుండా, ఏ నాన్ ట్రైబల్ చేతికి భూమి పోకుండా, ట్రైబల్ చేతిలోనే భూమి ఉండి వాళ్ళే దున్నుకొని ఉండి రికార్డులో తప్పులు ఉన్నాయో బోల్డ్ ఉన్నాయి. ముందు వాటి గురించి మాట్లాడదాం. గిరిజన ఇప్పుడు పుట్టల భూపతి విషయానికి వస్తే 101 కుటుంబంలో LTR సమస్య ఉన్న 2 కుటుంబాలకే, మిగతా 99 కుటుంబాలకి ఏం సమస్య లేదు, మిగతా వాళ్ళతో కొట్లాట లేదు, మిగతా చట్టాలతో కొట్లాట లేదు. ఇబ్బంది ఎక్కడొచ్చింది? పాస్ పుస్తకం లేదు, ఇక్కడే దాంట్లో ఇష్టం. ఈ రోజున మీరందరూ కలిసికట్టుగా ఆలోచించాల్సింది ఏంటంటే, తెలంగాణ ఏజెన్సీ ప్రాంతాలలో, అది ఏటూరు నాగరము, ఉట్నూరు, భద్రాచలం, అచ్చంపేట, ఈ 4 ఏజెన్సీ ప్రాంతాలలో ఎవరెవరికైతే గిరిజనులకి రెవెన్యూ భూములలో హక్కులు ఉన్నాయో, రెవెన్యూ భూమి సాగు చేసుకుంటున్నారో వాళ్ళందరి పేర్లు భూభారతిలో కనపడాలి. కనపడుతున్నాయా, కనపడట్లేదా? ఒకవేళ కనపడకపోతే ఇప్పుడు రెవెన్యూ రికార్డుకు ఎక్కించాలి, భూభారతికి ఎక్కాలి. ఒకవేళ ఎక్కుంది, తప్పులు ఉంటే తప్పులు సరిచేయాలి. దానికోసం 2 కీలకమైన సెక్షన్స్ ఉన్నాయి. ఈ 2 సెక్షన్స్ని మీరు ప్రతి గిరిజన గ్రామానికి తీసుకువెళ్ళాలి. అది నేను ఇప్పుడు ఏంటో చెప్తా. ఇది మొట్టమొదటి అసైన్మెంట్. ఇక దీనికి కొనసాగింపుగా పుట్టల భూపతిలో జరిగినట్టుగా ఒక ప్రత్యేక కార్యక్రమం ప్రతి ఏజెన్సీ గ్రామంలో జరగాలి. అంటే మిగతా పల్లెల్లో పెట్టినట్టుగా ఒకరోజు రెవెన్యూ సదస్సు పెడితే పరిష్కారం అయ్యేటి కాదు. ఏజెన్సీ ప్రాంతాల్లో రెవెన్యూ సదస్సు జరిగిందనే విషయం తెలవడానికి 10 రోజులు పట్టుద్ది. అందరూ వెంటనే ముందుకు రారు, ఎందుకు పెడుతున్నారు తెలియదు. మీటింగు అమాయకత్వంతో కూడా చాలా చోట్ల అరే రికార్డు చూపిస్తే ఉన్న భూమి లాక్కుంటారేమో అని కూడా రికార్డే చూపించారు, లేకపోతే భూమి ఉంది కదా ఎడిగిపోతున్న భావం, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి పుట్టల భూపుతో జరిగింది ఏంది, ఆ ఊళ్ళో ఉన్న మీలాంటి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మీరే పోయి మీ ఊళ్ళల్లో సమస్యలు గుర్తించారు, మీరే రికార్డు అన్ని తయారు చేసుకొని వచ్చి అప్పుడు తీసుకొచ్చి రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఇస్తే పరిష్కారం సులభంగా అయింది. సో మీలాంటి వాళ్ళందరూ 2 కోరుకోవాలి. ఒకటి, మీ చేతిలో ఉన్నది మీరు చేయగలిగేది, తెలంగాణ ప్రతి ఏజెన్సీ గ్రామములో భూభారతి చట్టము ఆగస్టు 15 లోపల సక్రమంగా పరిష్కారం అయ్యేటట్టుగా చూడాలి. మీ పాత్రల్లో 2 పేజీల అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, అది మనం తయారు చేసిందే. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రెవెన్యూ గ్రామాల్లో గదే దరఖాస్తు పట్టుకెళ్ళి ఇస్తుంది. యాచారం మండలంలో టెస్ట్ చేసిన ఒక 2 పేజీల దరఖాస్తు ఫారం, అది నింపి రెవెన్యూ అధికారికి ఇవ్వాలి, రసీదు తీసుకోవాలి. మీరు ఎక్కడైతే చేయగలుగుతారో ప్రతి రెవెన్యూ గ్రామంలో, ఏజెన్సీ రెవెన్యూ గ్రామాలలో సమస్య ఉన్న ప్రతి గిరిజన కుటుంబం ఈ దరఖాస్తు నింపాలి, తహసీల్దార్కి ఇవ్వాలి. ఆ ప్రయత్నం మీరు చేయండి. ఎన్ని ఏజెన్సీ సంఘాలు ఉన్నాయో, గిరిజనుల కోసం పనిచేసే ప్రతి సంస్థ రాబోయే 2 నెలలు గిరిజన సమాజానికి చేయబోయే అతిపెద్ద మేలు ఏదన్నా ఉంది అంటే ఆ ఊళ్ళో సమస్య ఉన్న వాడితోటి 2 పేజీల దరఖాస్తు నింపి వాళ్ళ చేతిలో పెట్టడమే. ఆ దరఖాస్తు నింపడం ఎంత సులభం అంటే, ఫస్ట్ పేజీలో ఏముంటుంది, ఆయన పేరు, అంటే సమస్య ఉన్న ఆయన పేరు, ఊరు పేరు, వాళ్ళ అడ్రస్సు, వాళ్ళ ఫోన్ నెంబరు,
ఉంటే ఫోన్ నెంబర్ ఉంటే ఫోన్ నెంబరు, ఆయనకు పాస్బుక్ ఉందా లేదా పాతది టిక్ పెట్టడమే ఉంటే దాని నెంబరు, కొత్త పాస్బుక్ ధరణి పాస్బుక్ ఉందా లేదా ఉంటే టిక్ పెట్టాలి, దాని నెంబర్ వేయాలి. ఇంతే ఉంటుంది ఫస్ట్ పేజీలో. రెండో పేజీలో ఒక బాక్స్ ఉంటుంది. ఆయనకి ఏ సర్వే నెంబర్లో సమస్య ఉంది, దా సర్వే నెంబరు, దాని విస్తీర్ణము, దానికి ఒక కోడ్ లాంగ్వేజ్ ఉంటుంది. భూమి ఏ రకం అంటే కింద 1 2 3 రాసి ఉంటుంది. తరియా మెట్ట 1 or 2 నెంబర్ వేయాలి. మీకు ఎట్లొచ్చింది ఈ భూమి, పట్టా భూమా అసైన్మెంట్ భూమా, ఆడ కోడ్ ఉంటుంది, ఆ నెంబర్ వేయాలి. చివరికి భూమి సమస్య ఏంటి అంటే రాయాలి. ఆ సమస్య ఏంటో కూడా మీరు రాయాల్సిన అవసరం లేకుండా 15 రకాల సమస్యల కింద రాసి ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక నెంబర్ ఉంటుంది. రెండో సమస్య అసైన్మెంట్ భూములకి పట్టా లేదు, ఒకటో సమస్య కొత్త పుస్తకం రాలేదు, ఆడ నెంబర్ వేస్తే అయిపోతుంది. ఇది వేసి ఈ దరఖాస్తును కేవలం తహసీల్దార్కి ఇవ్వటమే. ఆనంద్, మీరు చేయగలిగేది ఇంత పెద్ద మీటింగ్ పెట్టుకున్నారు కాబట్టి మీ ద్వారా ఇది మళ్ళీ సోషల్ మీడియాలో చాలామంది చూస్తారు కాబట్టి తెలంగాణలో ఉన్న ప్రతి గిరిజన గ్రామంలో చదువుకున్న ప్రతి గిరిజన యువకుడు యువతి, గిరిజన సంఘాలు ఈ రోజు నుంచి మొదలుకొని 20వ తారీఖు వరకు టైం ఉంది కాబట్టి జూన్ 20వ తారీఖు వరకు మీరు కనుక ఈ దరఖాస్తుల్ని రెవెన్యూ అధికారులకు వచ్చేలాగా చేయగలిగితే మనం సగం సక్సెస్ అయినట్టే, సగం మనం విజయం సాధించినట్లే. మీరు ఎట్లాగో గ్రామాల్లో పోయినప్పుడు ఈ 4 ముక్కలు చెప్పండి, భూభారతి చట్టం ఏంటి, సమస్యను ఎట్లా పరిష్కారం చేసుకోవచ్చు. ఇది నంబర్ 1. రెండవది, మీరు ప్రభుత్వాన్ని అడగండి, అక్కడ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోండి. గిరిజన గ్రామాలలో కేవలం ఒకరోజు రెవెన్యూ సదస్సు పెట్టడం కాకుండా గిరిజన యువతీయులు ట్రైనింగ్లు ఇవ్వటము, ఒకవేళ మిగిలిపోయిన సమస్యలు ఉంటే ఒక నెల పాటు ఈ జరుగుతున్నంత కాలం పాటు సమస్యలు తీసుకునే ఒక వెసులుబాటు పెట్టడం, లేకపోతే ఎక్కడెక్కడ ప్రతి మండల కేంద్రంలో ఈ గిరిజన ప్రాంతాలు ఉన్న ప్రతి మండల కేంద్రంలో ఒక స్పెషల్ సెల్ క్రియేట్ చేసి ఎప్పుడైనా ఎవరైనా పోయి అక్కడ దరఖాస్తు చేయటం, ఇట్లాంటి ఆలోచన చేయండి. మీరు ప్రభుత్వాన్ని అడగండి, నేను చెప్పగలిగిన ప్రతి చోట చెప్తాను. ఇది మొదటిది. ఇక రెండవది, ఈ చట్టంలో మనకు పనికొచ్చే సెక్షన్లు ఏమున్నాయి అవి ఒక 3-4 చెప్తా, అది మీరు నోట్ చేసుకోండి. ఇది మనం వేరే వాళ్ళకి చెప్పడానికి పనికొస్తుంది. ఏమున్నాయి? మొట్టమొదటిది సెక్షన్ 4 సబ్ సెక్షన్ 5. కావాలంటే మీ దగ్గర ఉన్న వాటిల్లో టిక్ చేసుకొని పెట్టుకోండి. ఆనందం వాళ్ళకుంటే నేను రాష్ట్రం అంతటా నేను తయారు చేసిన పీపీటీ వాడుతున్నారు, దాన్ని మీరు చదువుకోండి. చట్టం మీద ఇంకా నాలెడ్జ్ వస్తుంది. చాలా వీడియోస్ ఉన్నాయి నేను మాట్లాడినాయి కాబట్టి మీరు ఇంకా వివరంగా భూభారతి గురించి కావాలంటే ఆ వీడియోలు చూడండి, ఆ పీపీటీ చదవండి. చాలా చోట్ల నేను రాశాను మాట్లాడాను కాబట్టి ఉంటుంది. కానీ ఇప్పటి వరకు మాత్రం ఒక 4 సెక్షన్స్ చెప్తాను మీకు. మొట్టమొదటిది సెక్షన్ 4 సబ్ సెక్షన్ 5. ఇది చాలా కీలకమైన సెక్షన్, కొన్ని లక్షల మందికి పనికొచ్చేది. ఈ సెక్షన్ ఏమంటుంది? ఎవరికైనా భూమి ఉండి ధరణి పాస్ పుస్తకం కూడా వచ్చి అందులో తప్పులు ఉన్నట్లయితే దరఖాస్తు పెట్టుకోమని చెప్తుంది ఆ సెక్షన్. పెడితే మీ దరఖాస్తు ఎవరికి పోతుంది? ఆర్డీఓకి కానీ కలెక్టర్ కానీ. భూమి విలువ 5 లక్షల లోపు ఉంటే మీ దరఖాస్తు ఆటోమేటిక్గా ఆర్డీఓకి పోతుంది, మీరు పంపాల్సిన పని లేదు. మీరు రాసేసిన మాన్యువల్ దరఖాస్తే ఆర్డీఓకి పోతుంది. ఈ ఒకవేళ ఇది కానప్పుడు కంప్యూటర్లో కూడా దరఖాస్తు పెట్టుకున్నా అది ఆర్డీఓకి పోతుంది. 5 లక్షల విలువ దాటితే జిల్లా కలెక్టర్ కానీ జాయింట్ కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ కానీ పరిష్కారం చేస్తారు. వాళ్ళు ఏం చేయాలి? ఈ సెక్షన్ 4 సబ్ సెక్షన్ 5 ప్రకారం నోటీసులు ఇవ్వాలి, విచారణ చేయాలి, ఇది నిజమా కాదో తేల్చాలి. ఇది నిజమని కనుక తేలితే పలానా సర్వే నెంబరు ఎక్కించమనో లేదా పలానా ఎక్స్టెంట్ దాంట్లో చేర్చమనో, ఇది ప్రభుత్వ భూమి ఉంది తప్పు ఉంది పట్టాభూమి మార్చమనో ఒక ఆర్డర్ ఇస్తారు. ఇంతకుముందు ఆర్డర్లు ఇచ్చేటోళ్ళు కాదు ధరణిలో. ఊరికి సెల్కి మెసేజ్ వచ్చేది, యాక్సెప్టో రిజెక్టో మెసేజ్ వచ్చేది, బట్ రాదు. ఒక పూర్తి వివరాలతో కూడిన ఉత్తర్వులు ఇవ్వాలి. ఆర్డీఓ కానీ కలెక్టర్ కానీ ఒక ఆర్డర్ పాస్ చేస్తారు, మీకు అలో చేస్తున్నారా లేదా మీ సమస్య తీర్చడానికి కుదరదని రిజెక్ట్ కూడా చేయొచ్చు. మీరు అరెకరం ఎక్కేయాలని అడుగుతున్నారు, అది సాధ్య కాకపోతే ఇక పలానా కారణంతో ఈ అరెకరం పొలం మీకు ఎక్కడానికి వీలు లేదు అని ఉత్తర్వులు కూడా ఇవ్వచ్చు. సో యాక్సెప్టో రిజెక్టో అవుతుంది. ఏ సెక్షన్ ప్రకారము? సెక్షన్ 4 సబ్ సెక్షన్ 5 ప్రకారం. ఒకసారి ఆర్డీఓ కనుక ఆర్డర్ ఇస్తే, కొన్ని 5 లక్షల రూపాయలు ఉంటే ఆర్డీఓ ఆర్డర్ ఇస్తాడు. ఆర్డీఓ ఆర్డర్ మీద అభ్యంతరం ఉంటే మనం జిల్లా కలెక్టర్కి అప్పీల్ చేసుకోవచ్చు సెక్షన్ 15 ప్రకారం. ఓకే, లేదు 5 లక్షల విలువ కంటే ఎక్కువ ఉన్న భూమి కలెక్టర్ ఇచ్చిన ఆర్డరు ఎక్కడికి పోవాలి? సెక్షన్ 15 ప్రకారమే. అదే సెక్షన్ 15 ప్రకారం జిల్లా ట్రిబ్యునల్కి కేసు పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇక జిల్లా ట్రిబ్యునల్ వస్తాయి. అది వచ్చేంత వరకు సీసీఎల్ఏనే ట్రిబ్యునల్, నాంపల్లిలో ఉన్న సీసీఎల్ఏనే జిల్లా స్థాయిలో ట్రిబ్యునల్ వచ్చేంత వరకు ఆయననే కేసులు అప్పీల్ వినాలి. ఇది పాస్ పుస్తకం ఉండి తప్పులుంటే సెక్షన్ 4 సబ్ సెక్షన్ 5 సెక్షన్ 15. ఓకే, ఇక రెండోది, అసలు నాకు పుస్తకమే రాలేదు, భూమి ఉంది దున్నుకుంటున్నా, ధరణి పుస్తకం రాలేదు, అప్పుడు ఏం చేయాలి?
సెక్షన్ 4 సబ్సెక్షన్ 6, సెక్షన్ 4 సబ్సెక్షన్ 6 ప్రకారము మళ్ళీ నేను చెప్పినట్టుగా ఆన్లైన్లో దరఖాస్తు పెట్టుకోవచ్చు, రెవెన్యూ సదస్సులో దరఖాస్తు పెట్టుకోవచ్చు. భూమి విలువ 5 లక్షల లోపు ఉంటే ఆర్డీఓకి పోతుంది, 5 లక్షల పైన అయితే జిల్లా కలెక్టర్ కానీ అడిషనల్ కలెక్టర్ రెవెన్యూకి దరఖాస్తు వెళ్తుంది. నోటీసులు ఇవ్వాలి, విచారణ చేయాలి. ఈయనకు భూమి ఉన్న మాట వాస్తవమే, ఈయన కబ్జాలో ఉన్నాడు, ఈయనకు హక్కులు ఉన్న మాటను వాస్తవ నిర్ధారణ అయితే ఆర్డర్ ఇస్తారు, కొత్త పాస్బుక్ జారీ అవుతుంది. ఒకవేళ ఆయన ఉత్తర్వుల మీద మనకు అభ్యంతరం ఉంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా సెక్షన్ 15 ప్రకారం ఆర్డీఓ ఆర్డర్ ఇస్తే కలెక్టర్కి, కలెక్టర్ ఇచ్చిన ఆర్డర్ మీద భూమి ట్రిబ్యునల్కి లేదా సీసీఎల్ఏకి మనం అప్పీల్ చేసుకోవచ్చు. ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఉన్న 20 లక్షల పైగా సమస్యలన్నీ కూడా అందులో దాదాపు 80-90% కూడా ఈ 2 సెక్షన్ల కింద పరిష్కారం చేయవచ్చు. ఇక మూడవది కీలకమైనది సాదా బైనామాలకు సంబంధించి సెక్షన్ 6 ప్రకారం. సెక్షన్ 6 ప్రకారము కొత్త దరఖాస్తులు ఏవి తీసుకోరు. 2020లో ఎవరెవరైతే దరఖాస్తులు పెట్టుకున్నారో ఆ దరఖాస్తులు మాత్రమే చేయడానికి వీలుంది. ఎవరు చేయాలి అంటే ఈ దరఖాస్తులన్నీ కూడా ఆర్డీఓలకు వెళ్తాయి. ఆర్డీఓలు నోటీసులు ఇచ్చి విచారణ చేసి కొనుక్కున్నారో లేదా చూసుకొని, కొన్నాయన చేతిలోనే భూమి ఉందా, ఏమైనా అభ్యంతరాల్లోనే విచారణ చేసి వాళ్ళకి పట్టాలు జారీ చేస్తారు. కానీ కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఏంటి ఆ కండిషన్సు? ఈ కొనుగోలు 2014 కంటే ముందు జరిగి ఉండాలి. 14 కంటే ముందు కొన్నాయి, 14 తర్వాత కొన్న వాటిని చేయడానికి లేదు. కండిషన్ 2, 2020లోనే దరఖాస్తు పెట్టి ఉండాలి, కొత్త దరఖాస్తు చేయడానికి కుదరదు. 3, కొన్నాయన చిన్న సన్నకారు రైతు అయి ఉండాలి. అంటే 5 ఎకరాల లోపల ఉన్న రైతుకైతేనే చేయొచ్చు, 5 ఎకరాలకు మించిన భూ యజమాని అయితే రెగ్యులరైజ్ చేస్తానికి లేదు. ఇక 4వది, గడిచిన 12 ఏండ్లుగా ఆ భూమి ఆయన అనుభవంలోనే ఉండాలి. కొన్నాయన వ్యక్తి కానీ ఆయన కుటుంబం వారి అనుభవంలోనే ఆ భూమి ఉండాలి. ఇవన్నీ గనక కుదిరితే ఆర్డీఓ ఆర్డర్ ఇస్తాడు. పట్టా ఇచ్చే ముందు, ఆర్డర్ ఇచ్చిన తర్వాత పట్టా రావాలంటే ఇంకొక స్టెప్ ఉంటుంది. ఆర్డీఓ ఆర్డర్ ఇచ్చిండు, సాదా బైనామా చేయొచ్చు అని ఆర్డర్ ఇచ్చిండు. పాస్బుక్ రావాలంటే ఏం చేయాలంటే కొత్త నియమం మళ్ళీ దీంట్లో, ఆర్డర్ ఇచ్చిన రోజున ఆ భూమికి కొనుగోలు కనుక చేస్తే ఎంత స్టాంప్ డ్యూటీ, ఎంత రిజిస్ట్రేషన్ ఫీ కట్టాలో అది కట్టాలి. ఇంతకుముందు లేదా ఆ రూల్, ఇప్పుడు ఉంది కొత్తగా. అంటే ఇవాళ ఆర్డర్ ఇచ్చింది ఆర్డీఓ, ఎకరం పొలం నేను కొన్నాను, సాదా బైనామా సునీల్కి పట్టా చేయాలని ఆర్డర్ ఇచ్చేస్తాడు. నేను దాన్ని భూభారతిలో అమలు చేసుకొని పాస్బుక్ తేవాలి అంటే ఈ రోజున స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీ ఎంత ఉంటుందో అంత ఫీజు నేను కడితే నాకు పాస్బుక్ వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. సెక్షన్ 6 అయిపోయినాయి. మనం ఇప్పుడు ఏం మాట్లాడాం? సెక్షన్ 4లో ఒక 2 సబ్సెక్షన్లు మాట్లాడుకున్నాం, 5, 6. సెక్షన్ 6 మాట్లాడుకున్నాం. ఇక చివరిగా ఇంకా 3 సెక్షన్లు కలిపి ఒకదానికి ఆలోచించుకోవచ్చు. సెక్షన్ 5, 7, 8. ఈ 3 దేని గురించి అంటే మన గనక భూమి వస్తే పట్టా ఎట్లా చేయించుకోవాలి, కొంటే పట్టా ఎట్లా చేయించుకోవాలి, వారసత్వంగా వస్తే పట్టా ఎట్లా చేయించుకోవాలి, లేదా ఇతర మార్గాల ద్వారా భూమి వచ్చింది, కోర్టు డిగ్రీ ద్వారానో, లావణి పట్టా ద్వారానో, 3080 తెచ్చుకోవటమో, ఇంకొక వేరే పద్ధతిలో భూమి వస్తే ఎట్లా చేసుకోవాలి. సింపుల్గా ఈ 3 సెక్షన్స్ ఏం చెప్తున్నాయి? మనం కనుక కొంటే తహసీల్దార్ దగ్గరే స్లాట్ బుక్ చేసుకోవాలి, కొన్న రోజే రిజిస్ట్రేషన్ అయిపోతుంది, పాస్బుక్ కూడా ఆ రోజే వచ్చేస్తుంది. అది సెక్షన్ 5 కింద. సెక్షన్ 7 కింద వారసత్వం కనుక భూమి వస్తే తహసీల్దార్కి దరఖాస్తు పెట్టుకోవాలి, ఆయన విచారణ చేయాలి, వారసులందరూ సమ్మతి తెలుపుతున్నారా విచారణ చేసుకున్న తర్వాత పట్టా ఇవ్వచ్చు. 30 రోజుల లోపల పట్టా గ్రాంట్ అవుతుంది. 30 రోజులలో కనుక తహసీల్దార్ చేయకపోతే 31 రోజు కంప్యూటరే పట్టా ఇచ్చేస్తుంది, ఆటోమేటిక్ మ్యూటేషన్. 8వ సెక్షన్ ఏంటంటే కోర్టు డిగ్రీ ద్వారానో, లావణి పట్టా ద్వారానో, 3080నో, ఇంకో రకంగా సెటిల్మెంట్ పట్టానో, ఇంకొక పట్టా వస్తే ఆర్డీఓకి దరఖాస్తు పెట్టుకోవాలి, ఆర్డీఓ పాస్బుక్ ఇస్తాడు. ఇవి మనకు పనికొచ్చే సెక్షన్స్. 4, 5, 6, 7, 8, 15 అనేది అప్పీల్, మనం అప్పీల్ చేసుకోవడానికి. ఇప్పుడు మనం గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేకంగా చూద్దాం. ఇప్పుడు ఏమున్నాయి గిరిజన ప్రాంతాల్లో సమస్యలు? 1, నాకు రెవెన్యూలో భూమి ఉంది, పాస్బుక్ రాలేదు, ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు. సెక్షన్ 4, 6 కింద అప్లై చేయొచ్చు. నాకు పాస్బుక్ వచ్చింది, తప్పులున్నాయి, 4, 5 కింద దరఖాస్తు పెట్టుకోవచ్చు. నేను సాదా బైనామా ద్వారా కొన్నాను, పాస్బుక్ రాలేదు, 2020లో పెట్టుంటే కనుక ఇప్పుడు ఆర్డీఓ చేస్తాడు. 2020లో పెట్టి లేకపోతే కనుక కోర్టుకు వెళ్ళి చేయించుకోవాలి. ఏజెన్సీ ప్రాంతంలో మళ్ళీ కోర్టు అంటే ఎవరు? ఆర్డీఓనే కోర్టు. ఆయన ఇప్పుడు ఏం చేయాలి? ఆర్డీఓ అనేవాడు
ఆర్ఓఆర్ కింద సాదాబైనామన్నా చేయాలి, లేదా ఆయననే ఏజెన్సీ కోర్టు కింద కేసు కింద తీసుకొని ఆయన విచారణ చేసి కూడా పట్టా మంజూరు చేయొచ్చు. ఇప్పుడు ఈ భూభారతి చట్టం వల్ల ఎల్టీఆర్కి ఏమైనా ఉల్లంఘనలు జరుగుతున్నాయా, ఎల్టీఆర్కి ఏమైనా ఇబ్బందులు వస్తాయా? ఒక మాట మనం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సింది, ఎల్టీఆర్ చట్టమే పవర్ఫుల్, ఆర్ఓఆర్ కాదు. ఆర్ఓఆర్ చట్టము ఎల్టీఆర్ని ఉల్లంఘించి ఏ పని చేయడానికి కుదరదు. దాని అర్థం ఏంటి? తహసీల్దారు మ్యూటేషన్ చేసినప్పుడో, తహసీల్దారు రిజిస్ట్రేషన్ చేసినప్పుడో, ఆర్డీఓ సాదాబైనామా రెగ్యులరైజేషన్ చేసినప్పుడో, లేదా కలెక్టర్ అప్పీల్లో తీర్పులు ఇస్తున్నప్పుడో ఎప్పుడైనా సరే ఎల్టీఆర్ చట్టానికి లోబడి చేయాల్సిందే. సాదాబైనామా ఆర్డీఓ చేస్తున్నాడు, ఒక నాన్ ట్రైబల్ సాదాబైనామా ధర భూమి కొంటే రెగ్యులర్ చేసిన కుదరదు. ఆర్ఓలో సాదాబైనామా ప్రయోజనం ఉన్నా సరే ఆ దరఖాస్తుని తిరస్కరించాల్సిందే. సెక్షన్ 5 కింద ఒక నాన్ ట్రైబల్ భూమి రిజిస్ట్రేషన్ తీసుకొచ్చాడు, నాన్ ట్రైబల్ భూమి కొంటున్నాడు, భూభారతి కింద రిజిస్ట్రేషన్ జరగాలి. నాన్ ట్రైబల్ కనుక భూమి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే తహసీల్దార్కి అధికారం లేదు, రిజిస్ట్రేషన్ తిరస్కరించాల్సిందే. కానీ ఒకవేళ ఎల్టీఆర్ని ఉల్లంఘించి తహసీల్దార్ కానీ ఆర్డీఓ కానీ పట్టా కనుక చేస్తే మనం సెక్షన్ 15 కింద అప్పీల్ కింద రద్దు చేయించవచ్చు. సెక్షన్ 20 కింద సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకోవచ్చు. భూభారతి చట్టంలోని సెక్షన్ 20 ఏం చెప్తుంది? ఎవరైనా అధికారి దురుద్దేశంతో తప్పుడు ఉత్తర్వులు ఇచ్చినా, రికార్డులో తప్పుగా మార్పులు చేసినా, చట్టాన్ని ఉల్లంఘించి ఏదైనా చేసినా వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు అని చెప్తుంది సెక్షన్ 20. సో మనం అందరం కూడా ఒక మెసేజ్ ఏంటి? ఆర్ఓఆర్ చట్టం అనేది ఎల్టీఆర్కి లోబడి ఉంటుంది తప్ప ఎల్టీఆర్ని ఉల్లంఘించి ఏ విధంగా కూడా ఆర్ఓఆర్లో పట్టాలు చేయటానికి వీలు లేదు అనే మాట మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఇక ఇంకొకటి అడిగారు, అటవీ హక్కుల భూములకు సంబంధించి భూభారతిలో వస్తుందా అని ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు. రూల్స్లో ఏం రాసుకున్నాము? ఆర్ఓఎఫ్ఆర్ రూల్స్లో కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ఒక మాట చెప్పింది, ప్రతి గ్రామానికి ఉండే రికార్డుల్లో చివరి సర్వే నెంబరు వేసి ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఉన్న వాళ్ళ వివరాలన్నిటినీ అక్కడ నమోదు చేయాలి అనేది ఆదేశం. దానివల్ల ఏంటిది? బ్యాంకులో రుణాలు తెచ్చుకోవడానికో ఇతరత్ర ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు మీరు అందరూ అడగాల్సింది ఏంటంటే, భూభారతిలో కూడా ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక సపరేట్ మాడ్యూల్ పెట్టి ఆర్ఓఎఫ్ఆర్ పట్టా వివరాలు కూడా మనకు భూభారతిలో కనిపించాలి. దానివల్ల లాభం ఏంటి? రైతు భరోసా కోసం కానీ, రైతు బీమాకు కానీ, రేపు బొద్దున బ్యాంకులు పంట రుణాలు ఇవ్వాలి అంటే ఇది జరిగితేనే సాధ్యపడుతుంది. దీనికి ఆల్రెడీ ఆర్ఓఎఫ్ఆర్లోనే నియమం ఉంది కాబట్టి నేను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. మీరు కూడా మీ డిమాండ్లో పెట్టినప్పుడు రాయాల్సిందల్లా ఏంటంటే, ఆర్ఓఎఫ్ఆర్ పట్టా ఉన్న వాళ్ళ వివరాలని భూభారతి వెబ్ పోర్టల్లో ప్రత్యేకంగా నమోదు చేయాలి అనేది మనం పెట్టుకోవాలి. ఇక ఇంకొక మాట అడిగింది ఏంటంటే, ఇక్కడ ఉన్న కొన్ని చూస్తున్నాను, రీసర్వే జరుగుతుంది. ఇప్పుడు రీసర్వే మొదలైంది. 4 గ్రామాలలో ఇప్పుడు పైలట్ జరుగుతుంది, తర్వాత ఒక 400 గ్రామాలు, తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా రీసర్వే జరుగుతుంది. రీసర్వే జరుగుతున్నప్పుడు రికార్డు ఫైనలైజేషన్లో గ్రామ సభలు తప్పకుండా ప్రత్యేకమైన పాత్ర ఉంటుంది. మనం ఆ స్థాయికి వచ్చినప్పుడు గిరిజన ప్రాంతాల్లో పీసా చట్టం కూడా ఉంది కాబట్టి గిరిజన ప్రాంత గ్రామ సభలకు ప్రత్యేక అధికారాలు ఉన్నాయి కాబట్టి రీసర్వే చేసే చట్టంలో, రీసర్వే చేసుకునే ప్రాజెక్టు గైడ్లైన్స్లో కూడా ఆ రికార్డు ఫైనలైజ్ చేసేటప్పుడు గ్రామ సభ ఆమోదం తప్పనిసరి అనే మన నియమం ఉండేట్టుగా చూసుకోవాలి. రేపొద్దున సర్వే చట్టం మార్చుకున్నా, కొత్త గైడ్లైన్స్ వచ్చినా ఈ పైలట్ గ్రామాలు ఎక్కడైతే జరుగుతున్నాయో అక్కడ మనం పరిశీలిద్దాం. గిరిజన గ్రామాలలో కనుక పైలట్ జరిగినప్పుడు ఇది వచ్చేటట్టుగా మనం జాగ్రత్తలు తీసుకుందాం. చెప్పండి. 1950కి యాక్ట్ వచ్చింది కనుక అప్పటి నుంచే మనకి వచ్చేటట్లుగా చూడాలండి ల్యాండ్ రికార్డ్స్ అనేది. అప్పుడు బెనిఫిట్ అయితే అంటే సర్వే జరుగుతున్నప్పుడు 2 పనులు జరుగుతాయి. భూమికి పటాలు తయారవుతాయి, ఆ భూమి ఎవరిదనే మా పేరు కూడా నిర్ధారణ అవుతుంది. భూమికి పటాలు తయారు చేయడంలో ఇబ్బంది రాదు, కొలవటం, లాంగిట్యూడ్ లాంటి అక్షాంశాలు రేఖాంశాలు ఫిక్స్ చేయడంలో ఇబ్బంది రాదు. కానీ ఆ భూమి ఎవరిది అని తేల్చేటప్పుడు ఏ విధంగా తెలుస్తాం? ఇప్పుడు ఎవరి భూములు ఉంటే వాళ్ళదని చెప్తామా? రెవెన్యూ రికార్డులో ఎవరి పేరు ఉంటే వాళ్ళదని చెప్తామా? లేదా 50 కంటే ముందు కాసరాలోనో చేసాలలో ఉంటే వాళ్ళదే అని చెప్తామా? ఏ విధంగా నిర్ధారణ చేస్తామనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఆ గైడ్లైన్స్ రాసుకునేటప్పుడు, సెటిల్మెంట్ చేసేటప్పుడు సెటిల్మెంట్లో హక్కుల నిర్ధారణ ఏ విధంగా జరుగుతుందనేది కీలకం అవుతుంది. అప్పుడు మనం మాట్లాడదాం. కాసరాని ప్రామాణికంగా చేసుకోవాలా, భూభారతిని ప్రామాణికంగా చేసుకోవాలా, ఇప్పుడు యాక్చువల్గా దున్నుకుంటున్న దాన్ని ప్రామాణికంగా చేసుకోవాలా? ఆ మూడింటి మధ్యలో క్లాష్ ఉంటే ఏంది? కాసరాలో ఒక పేరుంది,
భూభారతిలో ఇంకో పేరు ఉంది, భిన్నంగా ఇంకొకరు వేరే చోట దున్నుకుంటున్నారు. చాలా వైవేట్ కబ్జాలు ఉన్నాయి. నాకు సర్వే నెంబర్ 4లో పాస్బుక్ ఉంది, నేను 5లో దున్నుకుంటున్నాను. ఇప్పుడు సర్వే జరిగినప్పుడు నాకు 5కి రికార్డు ఇస్తారా, 4కి ఇస్తారా, లేదా కాస్టర్లో ఇంకో పేరు ఇస్తారా? ఇవన్నీ కూడా కీలక అంశాలు అవుతాయి. సో ఆనంద్ ఇంకోసారి దాని మీద శ్రద్ధగా సపరేట్గా ఆలోచన చేయండి. భూముల రీసర్వే అనేది ఒక 80-90 ఏళ్ళ తర్వాత తెలంగాణలో జరుగుతుంది. 1910, 1940 ప్రాంతంలో నిజాం పరిపాలన జరిగిన సర్వే తర్వాత మళ్ళీ జరగలేదు. ఇప్పుడు మళ్ళా జరుగుతుంది. ఇప్పుడు మొదలైంది కాబట్టి సర్వే అప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. భూమి హక్కులు కోల్పోవటం అక్కడే జరుగుతుంది. వీక్గా ఉన్నవాళ్ళు, కొంత వెనుకబడిన వాళ్ళు, అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు రికార్డులకు ఎగిరిపోతారు. కాబట్టి గిరిజన ప్రాంతాలలో భూముల సర్వే చేస్తే ఎట్లాంటి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి, పీసా గ్రామ సభల పాత్ర ఏముండాలి, కమ్యూనిటీ పాత్ర ఏముండాలి, దాని మీద మీరు ఆలోచన చేసి మీరు కూడా ఒక నోట్ తయారు చేసుకోండి. దాన్ని కూడా మనం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్దాం. ఇక ఇక్కడ ఇచ్చిన కేసెస్లో కొన్నిటికి మీకు ఆల్రెడీ పరిష్కారం దొరికి ఉండాలి. నాగభూషణ్ గారు మీరు ముందు మాట్లాడింది, ఎవరు మాట్లాడారు? ఇప్పుడు దరఖాస్తు పెట్టండి. ఫిజికల్ పొజిషన్లో ఉన్నారు కాబట్టి మీకు ఆ దరఖాస్తు నింపి ఇవ్వండి. సెక్షన్ 4(6) కింద ఇప్పుడు రెక్టిఫై చేస్తానికి అవకాశం ఉంటుంది. కానీ మీ దాంట్లో అడ్డంకి ఏమొస్తుందంటే ఎల్టీఆర్ తీర్పు ఉంది. ఆ ఎల్టీఆర్ తీర్పుని కూడా ఇప్పుడు రివిజన్లో ఛాలెంజ్ చేయాలి. ఈ భూభారతి దరఖాస్తు పెట్టండి, ఆ ఆర్డర్ కూడా ఛాలెంజ్ చేయాల్సి ఉంటుంది. పాసు పుస్తకాలు ఉండి లేదా రెవెన్యూ రికార్డులో ఉండి భూమి కనుక ఫిజికల్ పొజిషన్ లేకపోతే భూభారతి పరిష్కారం చూపదు. మైదాన ప్రాంతంలో అయితేనేమో సివిల్ కోర్టుకు పోవాల్సిందే, పోయి రికవరీ చేసుకోవాలి. నేను సివిల్ కోర్టులో కేసు వేసి నాకు బుక్ ఉంది, నా భూమి పలానా చేతిలో ఉంది, తిరిగి ఇప్పించండి అని రెవెన్యూ వాళ్ళు చేయడానికి ఉండదు. అదే గిరిజన ప్రాంతాల్లో అయితే ఎల్టీఆర్ చట్టం కింద పోవాలి. నా దగ్గర రికార్డు ఉంది, వేరే వాళ్ళ కబ్జాలో కనుక భూమి ఉంటే, నాన్ ట్రైబల్ కబ్జాలో ఉంటేనేమో ఎల్టీఆర్ కింద పోవాలి. పోనీ ఇంకొక ట్రైబలే కబ్జాలో ఉన్నప్పుడు ఆర్డీఓ దగ్గర ఏజెన్సీ కోర్టులో కేసు వేసుకోవాలి. కానీ భూభారతి ద్వారా భూముల కబ్జా తిరిగి పొందడానికి అవకాశం లేదు. దానికి వేరే చట్టంలో మార్గం ఉంటుంది. ల్యాండ్ ఎక్విజిషన్ విషయానికి వస్తే భద్రాచలం నుంచి ఒక మిత్రుడు మాట్లాడిన దాంట్లో 2013 భూసేకరణ చట్టంలో కాంపెన్సేషన్ వేరు, R&R ప్యాకేజీ వేరు. మీరు కాంపెన్సేషన్ తీసుకొని కూడా R&R ప్యాకేజ్ కింద కొట్లాడవచ్చు. కొన్ని చోట్ల ఏం జరిగిందంటే R&R ప్యాకేజీ బదులు కూడా దానికి కూడా ఒక డబ్బులు నిర్ధారణ చేసి కాంపెన్సేషన్లో కల్పించారు. ఒక్కసారి దీన్ని ఆనంద్ వెరిఫై చేయండి. అవార్డు ఏమొచ్చింది, R&R ప్యాకేజ్ ఇచ్చారా లేదా కాంపెన్సేషన్ కలిపారా, ఎందుకు ఉద్యోగ విషయంలో. ఒకవేళ వీళ్ళు R&R కింద కనుక డబ్బులే దీంట్లో కాంపెన్సేషన్ కలిపేస్తే మళ్ళీ ఉద్యోగం ఆడడానికి ఉండదు. కొంత ఈ కాగితాలు చూడాలి మనం. అసైన్ ల్యాండ్ విషయానికి వచ్చినట్లయితే ఎవరెవరికైతే గిరిజన ప్రాంతాలలో గిరిజనులు అయి ఉండి అసైన్మెంట్ భూమి ఉండి పాసు పుస్తకాలు కనుక రాకపోయినా లేదా ఉన్నదానికంటే తక్కువ వచ్చి, మీరు మాట్లాడిన దాంట్లో ఉన్న ఎక్స్టెంట్ కంటే ఎకరం తగ్గింది, ఇట్లాంటప్పుడు భూభారతి చట్టంలో సెక్షన్ 8 కింద కనుక మన లావణి పట్టాన్ని పెట్టి దరఖాస్తు పెడితే ఆర్డీఓ విచారణ చేసి మీ భూమి పట్టా కరెక్ట్గా కనుక ఉంటే రికార్డు మార్చవచ్చు. పాస్ పుస్తకాన్ని కరెక్షన్ చేసే అధికారం ఆర్డీఓలకి సెక్షన్ 8 కింద ఉంది. ఆ ప్రయత్నం చేసుకోండి. ఇక కొన్ని కీలకమైనవి మాట్లాడేశాను. బట్ ఇప్పుడు ROR ప్రత్యేకంగా గిరిజన ప్రాంతాలకు ఏమైనా ప్రత్యేక ROR చట్టం ఉండాలా ఒకటి. రెండవది మిగతా చట్టాలను ఉల్లంఘించుకునేలాగా భూభారతిలో ఏమైనా ఉందా, ఈ రెండింటిని కూడా ఒకసారి చూద్దాం. ఇప్పుడు సపోజ్ గిరిజన ప్రాంతానికి ప్రత్యేకంగా ROR రాద్దాం అనుకుందాం. మీరు రాయండి, కావాలంటే డ్రాఫ్ట్ చేయండి. ఇందుకు భిన్నంగా ఏం రాస్తాం దాంట్లో? ఇప్పుడు ఏదైతే భూభారతి చట్టంలో ఉన్న నియమాలు కాకుండా కొత్తగా ఏం రాయడానికి అవకాశం ఉంటుంది? ఆలోచన చేయండి ఒకసారి, తప్పేం లేదు దాంట్లో. ఇప్పుడు ఈ ఏ చట్టం అయినా సరే గిరిజన ప్రాంతానికి ఎప్పుడు వర్తిస్తుంది? గవర్నర్ ఆమోదంతో గిరిజన ప్రాంతానికి వర్తిస్తుంది. ఒకవేళ గవర్నర్ వద్దనుకుంటే ఆ చట్టాన్ని వర్తింప చేయకూడదు. గవర్నర్ కావాలనుకుంటే ఈ చట్టంలోని కొన్ని సవరణలతోటి గిరిజన ప్రాంతానికి వర్తింప చేయొచ్చు. పోయిన 2020 కానీ ఇప్పుడు తీసుకొచ్చిందంటే కూడా జనరల్గా మన తహసీల్దార్లు ఏం చేసినారంటే అక్కడ నామ్స్, అక్కడ గిరిజన చట్టాలు నామ్స్ పాటిస్తలేదు, గైడెన్స్ పాటిస్తలేదు. అందుకే అంటున్నా ప్రత్యేకంగా ఒక ROR యాక్ట్ రూల్స్ పాటించేటప్పుడు ట్రైబల్ సంబంధించిన గైడ్లైన్స్ పాటించాలని ఒక సర్కల్గా వాళ్ళకి వెళ్తే బాగుంటుంది. ఇప్పుడు ఏమర్థమవుతుంది? ఇలా 3 అవకాశాలు ఉన్నాయి. గిరిజన ప్రాంతానికి ROR విషయంలో ప్రత్యేకంగా న్యాయం జరగాలి అంటే ప్రత్యేకంగా ROR చట్టం కావాలా, లేదా ఉన్న రూల్స్లో ఇప్పుడు ఏదైతే ROR భూభారతి రూల్స్ ఉన్నాయో రూల్స్లో కొద్దిగా ప్రత్యేకంగా ఏమైనా మార్పు కావాలా, లేదా ఈ యాక్టు రూల్స్ బాగానే ఉన్నాయి దీన్ని అమలు చేయడానికి సంబంధించి
గైడ్ లైన్స్ ఏమన్నా ప్రత్యేకంగా కావాలా, ఆ ఆలోచన మీరు చేయండి. రేపు పొద్దున ప్రత్యేకంగా యాక్ట్ ఉండాల్సి వస్తే ఏముండాలి, లేదా రూల్స్లో మార్పు చేయాల్సి వస్తే ఏం రూల్ మారాలి, ఇవి రెండు బాగానే ఉన్నాయి. లేదు ఓన్లీ గైడ్ లైన్సే వెళ్ళాలి తహసీల్దార్కి అనుకున్నప్పుడు మీరు ఒక సీసీఎల్ఏగా ఆలోచించండి. మీరే కనుక భూపరిపాలన ప్రధాన కమిషనర్గానో, రెవెన్యూ సెక్రటరీగానో, రెవెన్యూ మంత్రిగానో ఉంటే గిరిజన ప్రాంతాల్లో 30 మండలాలే ఉన్నాయి, 30-40 మండలాలు ఏజెన్సీ, పూర్తి ఏజెన్సీ మండలాలు ఉన్నాయి. ఈ ఏజెన్సీ మండలాల్లో పనిచేస్తున్న రెవెన్యూ యంత్రాంగానికి ఎట్లాంటి గైడ్లైన్స్ ఇవ్వాలి, ఆ పాయింట్స్ నాకు ఇవ్వండి. ఇప్పుడు ఎట్లా మళ్ళీ కొత్తగా ఎన్నిసార్లన్నా గైడ్లైన్స్ ఇవ్వచ్చు. ఈ అంశాలన్నీ అందులో ఉండేటట్టుగా మన గిరిజన మంత్రి గారితో, ముఖ్యమంత్రి గారితో, రెవెన్యూ మంత్రి గారితో మాట్లాడి ఈ భూభారతి చట్టం గిరిజన ప్రాంతాలలో పకడ్బందీగా అమలు జరగాలంటే ఇవి పాటించాలని మనం ఆ ప్రయత్నం చేద్దాం. 2026 యాక్ట్ వచ్చినప్పుడు గిరిజన ప్రాంతంలో అంతకంటే ముందు గిరిజన ఎదురు పట్టాలు ఇవ్వకపోయింది సార్. 2026 కేసీఆర్ 6 యాక్ట్ పెట్టినప్పుడు గిరిజన ప్రాంతం గిరిజన ఎదురు పట్టాలు ఇచ్చారు. ఇప్పుడు అది ఎందుకు జరిగింది అర్థమే, అది ఎందుకు జరిగింది, అది ఎందుకు జరిగింది, అది సరే బోధం. మీరు చెప్పిన దానికి ఎందుకు జరిగింది అనుకుంటారు అట్లా? నాన్ ట్రైబల్కి పట్టాలు ఎందుకు వచ్చినాయి ధరణిలో? మూలం ఎక్కడ? కాదు, ధరణిలో ఎవరి పేరైనా ఎట్లనన్నా మార్చే అవకాశం వచ్చింది. భూ రికార్డుల ప్రక్షాళనలో రికార్డ్ అన్నీ మార్చుకునే అధికారం కింద స్థాయిలోకి వచ్చింది. ధరణిలో ఏది మార్చినా ఏ ఆర్డర్ ఇవ్వాల్సిన పని లేదు. కానీ ఈ రోజున భూభారతిలో 2 మార్పులు వచ్చినాయి. భూభారతి వెబ్సైట్ నిర్వహణ ప్రభుత్వం చేతిలోకి వచ్చింది, ప్రైవేట్ కంపెనీ చేతిలో లేదు. 2, భూభారతిలో మీరు ఏ ఎంట్రీ మార్చాలన్నా వేలిముద్ర ఇస్తే సరిపోదు. వేలిముద్ర అంటే డిజిటల్ సిగ్నేచర్. తహసీల్దారు ఆర్డీఓ తంబు పెడితే మారదు. ఈ తంబు ఎందుకు పెడుతున్నాడో ఆర్డర్ ఇవ్వాలి, ఈ ఆర్డర్ కాపీ అందులో ఉండాలి. ఒక ఉత్తర్వు లేకుండా భూభారతిలో ఏది మార్చడానికి అవకాశం లేదు. ఇప్పుడు మనం క్వశ్చన్ చేయొచ్చు, ఒక ట్రైబల్ పేరు పోయి నాన్ ట్రైబల్ పేరు వచ్చిందనుకో, ఈయన పేరు ఎట్లొచ్చింది నాకు ఆర్డర్ చూపిని అడగొచ్చు. ఆర్డర్ కనుక లేకపోతే అది ఎంట్రీ ఇల్లీగల్ కిందే లెక్క. నిన్న ఈ పేరు ఉంది, ఈ పేరు మారింది, ఉత్తర్వులు ఉండాలి. ఇక అట్లా కనుక జరిగితే ఎక్కడైనా సరే నాన్ ట్రైబల్ పేర్లు ఎల్టీఆర్ ఉల్లంఘనించి వచ్చినట్లయితే భూభారతి చట్టం వల్ల ఏమవుతుందంటే యాక్షన్ తీసుకోవడానికి మనకు అధికారికంగా ఒక వెసులుబాటు వస్తుంది. ఇది చేద్దాము. ఒకటి ఆనంద్, మనం ఒక డీటెయిల్డ్ గైడ్లైన్స్కి ప్లాన్ చేద్దాం. 2026 కంటే ముందు గిరిజన ఎదురు షెడ్యూల్ ఎదురు పట్టాలు ఇవ్వలే. 2026 యాక్ట్తోనే ఇచ్చారు. గిరిజన నేను చెప్పింది అదే, మీకు అర్థం కావట్లే. మీకు ఏం అర్థం కావట్లేదంటే ఎందుకు వచ్చింది, మీరు సమస్య మూలానికి వెళ్ళాలి. 2020లో ధరని రాగానే నాన్ ట్రైబల్ పట్టాలు వచ్చినాయంటే ఎందుకు వచ్చినాయో చూడాలి. ఎందుకు వచ్చినాయి అంటే అక్కడ ఎవరి పేరు రాసినా అడిగేటోడు లేడు. 2017లో భూరికాల ప్రక్షాళన చేసిన ఆనంద్ పేరు బీకేసి సునీల్ పేరు రాసిరనుకో ఏం అడిగేదానికి లేదు. అక్కడ కంప్యూటర్లో వచ్చేసింది, సవరణ చేయాలని కొట్టుకోవాలి. కానీ భూభారతిలో ఎవరి పేరు అంటే వాళ్ళ పేరు రాసే అవకాశమే లేదు. అదే చెప్తున్నా, అర్థం చేసుకోండి. ఇప్పుడు 2 ఉన్నాయి. గైడ్లైన్స్ దాకా అవసరం లేదు దీనికి. మీరు ప్రతిదానికి రూల్ మీద డిపెండ్ కావద్దు. ఇప్పటికిప్పుడు ఏం జరుగుతుందో చూడాలి. ఎప్పుడో రూల్ మారితే ఆ రూల్ మారాలి, ఆ రూల్ని వాడుకోవాలి. తగ్గిన తర్వాత ఇప్పుడు ఉన్నదేదో చెప్తున్నా. ఈ రోజు కూడా భూభారతి చట్టం ఏమంటుంది, ఎవరెవరైతే చట్టాన్ని ఉల్లంఘించి పేరెక్కించుకున్నారో వాళ్ళ పట్టాలని ఇప్పుడు క్యాన్సిల్ చేయమని మీరు అప్లై పెట్టండి. ఇప్పుడు నీ పేరు పోయింది, ఒక నాన్ ట్రైబల్ పేరు ఎక్కించారు, ధరణి వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు దరఖాస్తు పెట్టండి. రెవెన్యూ సదస్సులు జరిగేటప్పుడు ఇది నా భూమి, పలానా నాన్ ట్రైబల్ పేరు మీద ఎక్కించారని దరఖాస్తు పెట్టండి. తీసేయచ్చు, ఇప్పుడు ఆర్డర్ ఇచ్చి తీసేయచ్చు. ఇది ఇప్పుడు జరుగుతుంది. రాబోయే రోజుల్లో కూడా ఒక పేరు మారాలి అంటే వాళ్ళ ఆఫీసులో ఆర్డర్ కాపీ ఉండాలి. ధరణిలో ఆర్డర్ కాపీతో పని లేదు. అంటే ఇప్పుడుకున్న ఏవైతే చట్టంలో ఉన్న వెసులుబాట్లు ఉన్నాయో ముందు వాటిని వాడదాం. చట్టం మారాలి, ప్రతిసారి మారాలి. ఇప్పటికైనా ఈ రోజు వచ్చే చట్టం రేపటి పనికిరాదు. ఏ చట్టం చేసినా దాంట్లో ఏదో ఒక లూప్హోల్ ఉంటుంది. ఆ మార్పు కోసం కొట్లాడుతూనే మన ముఖ్యంగా చేయాల్సిన పని ఉన్నదాన్ని వాడుకోవటం. ముందు ఉన్నదాన్ని వాడుకొని ఉన్న సమస్యలు ఎంతవరకు సాల్వ్ అయితే అంతవరకు చేసుకోవాలి. నేను చాలా ట్రైనింగ్లో ఒక మాట చెప్తున్నా. ఏమంటున్నానంటే, మీ పొలానికి ఒక 100 మీటర్ల దూరంకి వెళ్ళి నీళ్లు పారుతున్నాయి. కాలువ కట్టిరో, కెనాల్ ఉందో, లేకపోతే చెరువు ఉందో, ఏదో ఒక నీటి వనరు ఉందాడ. ఆ చెరువులకెళ్ళో కాలువలకెళ్ళో నీ పొలానికి నీళ్ళు కావాలంటే ఏం చేస్తావు? ఆడ మోటార్ పెట్టి పైపులన్నా వేసుకోవాలా, ఆ నుంచి కాలువన్నా తవ్వుకోవాలి, లేదా నువ్వు పోయి నీళ్లు మోసుకొచ్చే పని అన్నా చేయాలి. ఏదో ఒకటి చేసి తెచ్చుకోవాలి. ఏదో ఒక పని చేస్తేనే నా పొలంలోకి నీళ్ళు వస్తాయి. లేదు అక్కడ కాలువ నీళ్ళు ఉన్నాయి, అయ్యే పారుకుంటూ నా దగ్గర రావాలి అంటే ఎప్పుడు వస్తాయి? బాగా గట్టిగా వర్షం కూర్చున్నప్పుడు దాని న్యాచురల్గా ఏదో ఫ్లో ఉంటేనో ఎప్పుడో వస్తుంది.
చట్టం కూడా భూభారతి చట్టం వచ్చింది, మన ముందు వాడుకోవటం మొదలు పెట్టాలి. లేదు అదే ఉపయోగపడుతుంటే ఎప్పుడు అమాసక పుణ్యానికి రెవెన్యూ సదలు జరిగితే రెవెన్యూ వాళ్ళు మన ఊరికి వస్తారు, సాధారణంగా రారు కదా. ఇప్పుడు మన బాధ్యత ఏముంటుందంటే, మీకు ప్రతిసారి లాస్ట్ టైం చెప్పినా ఇప్పుడు కూడా ఇన్సైట్ చేస్తున్నా ఏంటంటే, చట్టం ఉంది, వాడుకోవటం మొదలు పెట్టాలి. వాడుకోవటం మొదలు పెడితే ఫలితమన్నా వస్తుంది, లేదా చట్టంలో ఈ పలానా ఉపయోగం లేదన్నా తెలుస్తుంది. ఈ పలానా ఉపయోగం లేదన్నప్పుడు ఇది మార్చండి అని అడగొచ్చు. మార్చమని అడగాలన్నా, ఉన్న చట్టం వల్ల లబ్ధి పొందాలన్నా ముందు చట్టాన్ని వాడటం మొదలు పెట్టాలి. సో చివరిగా మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, ముందు ఉన్నది ఉన్నట్టుగా చట్టాన్ని అర్థం చేసుకోండి. భూభారతిలో సెక్షన్ 1 నుంచి సెక్షన్ 22 దాకా ఏమున్నాయి, ఎట్లా పనికొస్తాయి, నేను కొన్ని చెప్పిన. మీరు ఇంకా ఆలోచన చేయండి, ఈ చట్టాన్ని పోయి వాడటం మొదలు పెట్టండి. అప్పుడు వచ్చి చెప్పండి, ఇగో ఈ చట్టాన్ని ఈ సెక్షన్ ఇట్లా వాడితే ఇది ఉపయోగపడ్డది, ఈ చట్టంలో ఈ సెక్షన్ ఉన్నా ఇది ఉపయోగపడట్లేదు, ఈ రూల్ ఉన్నా తహసీల్దార్ ఇట్లా చేస్తున్నాడు అని మనం కాంక్రీట్గా చెప్పగలిగితే మళ్ళీ అడగొచ్చు. చట్టం ఏమి ఇప్పుడు రాసింది ఇట్లనే ఉండాలని లేదు. 71లో చట్టం రాస్తే 2020 దాకా నిలబడ్డది చట్టం. కానీ 2020 రాసిన చట్టం 5 ఏళ్ళకే పోయింది. 2020లో ధరణి చట్టం వస్తే 25లోనే మార్చాల్సింది వచ్చింది. ఇప్పుడు వచ్చిన చట్టం కూడా మనం ఉపయోగించుకోవటం మొదలు పెడితే మార్పుల కోసం ఆలోచించి చేయొచ్చు. సో మీరందరూ మా క్లాస్లో చెప్పిన మాట చెప్పి ముగిస్తా. ప్రొఫెసర్ కృష్ణదేవరావు గారు అని ఇప్పుడు నల్సార్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, ఆయన వరంగల్ జిల్లా వ్యక్తి, చాలా హక్కుల మీద పోరాటం చేసిన వ్యక్తి, గిరిజనుల హక్కుల కోసం, మానవ హక్కుల కోసం బాగా పనిచేసిన వ్యక్తి. మా టీచర్, మేము చదువుకుంటున్నప్పుడు మా క్రిమినల్ లా టీచర్. ఆయన ఒకరోజు బెయిల్ పిటిషన్స్ మీద క్లాస్ చెప్తున్నారు. ఆ రోజు ఎక్స్పెరిమెంట్ ఏం చేశారంటే, సోషియాలజీ టీచర్ కూడా క్లాస్లో ఉంచి, కల్పన కనవరాణి గారి కూతురు మా సోషియాలజీ టీచర్, ఆమె కృష్ణదేవరావు ఇద్దరు మానవ హక్కుల మీద, గిరిజన హక్కుల మీద, మహిళా హక్కుల మీద బాగా పనిచేసే వ్యక్తులు, చాలా అనుభవం ఉన్న వ్యక్తులు. మేమంతా స్టూడెంట్స్, అప్పుడు ఫస్ట్ ఇయర్ లా స్టూడెంట్స్, సెకండ్ ఇయర్ బిగినింగ్లో క్రిమినల్ లా సిఆర్పిసి ఐపీసీ బోధిస్తుంటే చాలా పెద్ద పెద్ద క్వశ్చన్స్ అడగడం మొదలుపెట్టినట్టు, అది ఎట్లా ఎందుకు ఉంటుంది, ఇది ఎట్లా ఎందుకు ఉంటుంది, ఈ అట్లా చేయకూడదు కదా అని మేము ఫిలాసఫీలు అని మాట్లాడుతున్నాం పెద్ద స్థాయిలో. ఆయన మనం చెప్పిన మాట ఏంటంటే, ముందు ఐపీసీలో ఏముందో తెలుసుకోండి, సిఆర్పిసిలో ఏముందో తెలుసుకోండి, ఎవిడెన్స్ యాక్ట్లో ఏముందో తెలుసుకోండి, దాన్ని వాడిన సందర్భాలలో ఏం జరిగిందో తెలుసుకోండి, తర్వాత మనం క్రిటిసైజ్ చేద్దాం, ఇది మారుద్దాం అది మారుద్దామని. ముందు మనకు దీనికి ఫండమెంటల్స్ లేకుండా పైన మాట్లాడితే ఇప్పటికీ ఫలితం రాదు, మార్పు తెచ్చుకోవడం కూడా సులభం కాదు. కాబట్టి ఈ భూభారతి చట్టం మీద ఒక 2-3 నెలల పాటు, ఇప్పుడు కరెక్ట్ టైము జూన్ 3వ తారీఖు అంటే నిన్నటి నుంచి ఆగస్టు 15 వరకు పెద్ద ఎత్తున రెవెన్యూ సదస్సులు జరుగుతాయి. 20 దాకా, 20 నుంచి ఆగస్టు 15 దాకా వాటిని పరిష్కారం కోసం రెవెన్యూ యంత్రాంగం పనిచేయాలి. ఆగస్టు 15కి పరిష్కారాలు చూపాలి అని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి మీరందరూ ఇప్పుడు ఆగస్టు 15 వరకు చట్టాన్ని వాడటం మీద దృష్టి పెట్టండి. మిగతాన్ని మళ్ళీ మాట్లాడుకుందాం ఆగస్టు 15 తర్వాత. ఆగస్టు 15 తర్వాత చెప్పండి ఇవన్నీ, ఇగో ఇక్కడ ఇది ఇట్లా పనికి రాలేదు, ఇది ఇక్కడ పనికొచ్చింది, ఈ యాక్ట్లో మారాలి, ఈ రూల్ మారాలి, లేదా పలానా గైడ్లైన్స్ రావాలి అనేది మనం బలంగా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళడానికి ఉంటుంది. కాబట్టి నా అప్పీల్ మీ అందరికీ, రిక్వెస్ట్ మీ అందరికీ ఏంటంటే, గిరిజన సమాజానికి మేలు జరగాలి అంటే రాబోయే 100 రోజుల పాటు భూభారతి చట్టాన్ని మీరు అర్థం చేసుకోండి, 10 మందికి అర్థం చేయించే ప్రయత్నం చేయండి, 10 మందికి దరఖాస్తులు రాసి పెట్టండి, ఓ 10 మంది సమస్యల పరిష్కారానికి మీరు కృషి చేయండి. ఆ అనుభవాలు తీసుకొచ్చిన తర్వాత ఆగస్టు 15 తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక మీటింగ్ పెట్టు, కావాలని ఇంకో 100 మందిని విలువ, వాళ్ళందరి అభిప్రాయాలు తీసుకొని ఏమేమి మార్పులు బాగుంటాయి, చేస్తే బాగుంటుందో మళ్ళీ ప్రభుత్వానికి చెప్దాం. ఈ అవకాశం ఇచ్చినందుకు ఆనంద్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ ఇంకోసారి కలుద్దాం.